క్రీడలతో శారీరక దార్ఢ్యం, స్నేహభావం పెంపొందుతుందని, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, సేవా కార్యక్రమాల్లో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల పైతర గ్రామంలో పైతర ప్రీమియర్ లీగ్ 3 పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువకుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రికెట్ కిట్లు, వాలీబాల్ వంటి క్రీడా సామగ్రిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. క్రీడలతో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. యువకులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలు చేస్తారన్నారు. ఇందుకు ఉదాహరణ పైతర సర్పంచ్ రవితేజారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి పైతర సర్పంచ్, కొల్చార మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డి స్పాన్సర్ గా యువకులందరినీ గత 3 సంవత్సరాలుగా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించడం పట్ల ఆయనను ఎమ్మెల్యే అభినందించారు. విన్నర్ టీం కుమ్మరి నరేష్ 20,000 రూపాయల నగదు, రన్నర్ టీం మామిడి ప్రశాంత్ గౌడ్ కు 10,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీలు అందజేశారు. అలాగే స్పాన్సర్లు సమరసింహారెడ్డి, ఎల్లేశం, కూసంగి ప్రభాకర్, పుట్టి శివలను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు దొడ్ల ఆంజనేయులు, మోత్కు నిర్మలా మల్లేశం, అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, కోరబైన లక్ష్మీ పెంటయ్య, ఫుర్రా కాంతమ్మ ప్రభాకర్, ఉప సర్పంచ్లు సుధాకర్, చిట్కుల సురేష్, ఆర్య రవీందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఎల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు లింగంపల్లి మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, సాయిబాబా గౌడ్, బాబు వెంకట్రెడ్డి, సోమా నరసింహులు, గౌరీశంకర్, పోలా నవీన్, కాంతారావు, సత్యం గౌడ్, ముట్రాజ్పల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన పైతర గ్రామంలో మరి యువకులంతా ఒక చోట చేరి క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడి ఈరోజు మరి విజేతలుగా నిలబడేటువంటి వారికి, రన్నరప్గా ఉన్నటువంటి వారికి, మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా క్రీడలు ఆడాలంటే దానికి ప్రోత్సాహకులు చాలా అవసరం. ప్రోత్సాహం లేకపోతే మరి క్రీడల్ని మనం ముందుకు తీసుకోలేము. ఆ విధంగా ఈ గ్రామానికి సంబంధించి 4 టీమ్స్ ఉన్నట్టే 4 టీమ్స్ని 4 దత్తత తీసుకొని ఎంకరేజ్ చేసినటువంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఏంటంటే ఓర్పు ఉండాలా, ప్లస్ అన్ని ఏర్పాట్లు ఉండాలా, లోటుపాట్లు లేకుండా చూసుకోవాలా, మరి అన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా క్రీడా స్ఫూర్తితో యువకులందరూ కూడా గ్రామానికి వచ్చిన మేమందరం కూడా ఒక తాటిపైకి రావాలా, మేము క్రీడలు ఆడుకోవాలన్న ఆలోచనతో ఈరోజు PPL 3 మ్యాచెస్ని ఇక్కడ ఆడినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. నిజంగా క్రీడలు అనేది మరి ఏంటంటే మనం హాలిడేస్లో ఇంటికి రావడం జరుగుతుంది. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఉట్టిగా ఏదో ముచ్చట్లు పెట్టుకోవడం, లేకుంటే ఇంకేదో ఒక కార్యక్రమం చేసుకొని పోకుండా మన అందరం కలిసి ఒక తాటిపైకి రావాలి. మేము స్పోర్ట్స్ ఆడాలి, తర్వాత ఒక స్నేహభావం పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరిని షేర్ చేసుకునేటువంటి అవకాశం రావాలి. ఇన్ని మనం ఒక చోట కూడిస్తే జరుగుతుంది. అదేవిధంగా యువకులు మరి ముఖ్యంగా ముందుకు వస్తే ఏమవుతుందంటే ఇంకా కూడా గ్రామాభివృద్ధి కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి అనేది చర్చించుకోవడం ఒక వేదిక కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. అనిపించిందా అట్లా లేదా అనిపించిందా? మరి అదేవిధంగా అంటే యువకులు స్నేహభావంతో ప్రజలకు మక్కువగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే రాజకీయంగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నిరూపించడానికి ఈరోజు రవితేజ గారు సర్పంచ్ ఉదాహరణ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే లాస్ట్ లీగ్స్లో కూడా నేను రావడం జరిగింది, ఇప్పుడు కూడా వస్తున్నాను. అప్పుడు ఆయన ఒక సేవకుడు కూడా ఉన్నాడు, యూత్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిగా. ఈరోజు మీ అందరి సహకారంతో సర్పంచ్గా మీ ముందు నిలబెట్టడం జరిగిందంటే అది యువత మరి అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల యొక్క కృషి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ప్రజల మధ్యలో ఉంటూ మనకు తోచిన సహాయం చేస్తూ మరి అదేవిధంగా కలివిడిగా ఉన్నట్టు తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందిలో రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున కూడా మరి వివిధ స్థాయిలో మీరు కూడా రాజకీయంగా ముందుకు రావడానికి అవకాశం కూడా కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి రవితేజ గారు ఒక సర్పంచ్ కావడమే కాదు, మరి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కూడా నిజంగా చెప్పినట్టుగా సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నా, మరి పోటీదారులు ఉన్నా మరి యువకుడు ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో మరి మన మండల్ పార్టీ అధ్యక్షుడి యొక్క సహకారంతో మరి అది కూడా జరగడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ స్థాయికి మీరు ఎందుకంటే 4 టీమ్స్
4 టీమ్స్ 4 రోజులుగా ఆడుతున్నారు. మరి ఆడినటువంటి టీమ్స్ అన్ని కూడా గెలవాలని ఒక తపనతోనే ఆడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క గట్టిగా పట్టుదలతో కృషి చేయడం జరుగుతుంది. కానీ అల్టిమేట్గా గెలిచేది ఒకరే ఉంటారు. కాబట్టి ఆ గెలుపు మీకు సాధ్యమైంది. కాబట్టి గెలిచినటువంటి టీం మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అదేవిధంగా రన్నర్గా ఉన్నటువంటి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. నిరాశపడేది లేదు, ఎందుకంటే అందరం మనమే. కాబట్టి గెలిచినా ఓడినా అంతా మనమే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రీడాకారు కూడా ఒక విజేతగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆడాల యొక్క లక్ష్యంతో నిర్వహించడానికి ముఖ్య కారణం ఆర్గనైజర్స్ చక్కగా నిర్వహించారు ఈసారి కూడా. అలాగే గత 4 సంవత్సరాల నుంచి కూడా చక్కగా వాళ్ళు తీసుకోబెట్టి ఈ సీజన్ కూడా ఇలా కంటిన్యూ అవుతున్నది. వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఓపికగా పండగ సీజన్లో పెట్టినా కానీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చుకుంటూ కూడా అక్కడ నుంచి వచ్చి కూడా ఇక్కడ చాలా సమయం కేటాయిస్తూ కూడా అందరు కలిసి మంచి చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పైతర యువతకు అందరూ కూడా మరోసారి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే పోయినసారి పెట్టినప్పుడు మేడం నేను సర్పంచ్ కాదు, నిజంగా నేను సర్పంచ్ చేయడం మాత్రం ఓన్లీ వీళ్ళ వల్ల మేడం. అంటే అందరు కష్టపడరు, ముఖ్యంగా మాత్రం మెజారిటీ మాత్రం మా యూత్ చాలా కష్టపడతారు మేడం. పోయినసారి పెట్టినప్పుడే యూత్ ఐకాన్ ఏదో అంటుండే, ఇప్పుడు మాత్రం గ్రామ సర్పంచ్గా మేము కూడా మాట్లాడుతున్నాం మేడం. నాకు ఏదో చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా చాలా సంతోషం నాకు తెలిసి ఈ విషయం కూడా. ఈ సర్పంచ్ పదవి రాని కారణం ముఖ్య కారణం అందరు కష్టపడరు, పెద్దలు యూత్ అందరు కష్టపడరు. యూత్ కొద్దిగా ఎక్కువ ప్రోత్సాహం ఉన్నది కాబట్టి ఈ స్టేజ్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మేడం. మరోసారి వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుతూ అలాగే నాకు సందర్భం రాలేదు మేడం. మొన్న కూడా అన్ని గ్రామ సర్పంచ్ మెజారిటీ సర్పంచ్లు గెలిచిన తర్వాత కూడా చాలా మంది నాకన్నా అనుభవజ్ఞులా కానీ నాకు సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఇవ్వడానికి కారణమైన మేడం గారికి మరోసారి పైతర గ్రామ ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే PPL సీజన్ 3 చాలా చక్కగా జరిగింది. ఈ సీజన్ 3 గెలిచిన పైతర ప్యాంథర్స్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్కి కూడా కంగ్రాచులేషన్స్. ముందుగా ఈ సీజన్ 3ని స్పాన్సర్ చేసిన పైతర ప్యాంథర్స్ స్పాన్సర్ చేసిన సమరసింహారెడ్డి గారికి థ్యాంక్స్ రా. అలాగే మన లోకల్ ఏజెన్సీ స్పాన్సర్ చేసిన మాజీ సర్పంచ్ ఎలేషన్ గారికి, అలాగే గేమ్ చేంజర్స్ 11ని స్పాన్సర్ చేసిన కుసంగి ప్రభాకర్ గారికి, అలాగే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ టీంకి స్పాన్సర్ చేసిన పుట్టి శివ గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు ఆ ఫుడ్ స్పాన్సర్ చేసిన ఉప సర్పంచ్ సుధాకర్ గారికి, జీవయ్య గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరం పైతర గ్రామం అందరూ కలిసి చక్కగా నిర్వహించుకున్నాం మేడం ఈసారి సీజన్ 3ని కూడా. దీనికి కృషి స్పాన్సర్ అందరికీ బ్యాట్స్, బాల్స్, ప్రతి ఒక్కరు, అలాగే గ్రౌండ్ స్పాన్సర్ చేసిన రవీందర్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు బహుమతుల ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాను.